మనం ఈరోజు టాపిక్ వచ్చేసి మానిటర్స్ గురించి. మానిటర్స్ మనము ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, రెగ్యులర్ యూసేజ్ మానిటర్ ఉంటుంది, డిజైనింగ్ యూసేజ్ మానిటర్ ఉంటుంది, గేమింగ్ కొరకు మానిటర్స్ ఉంటుంది అనమాట. మనం ఫస్ట్ రెగ్యులర్ యూసేజ్ కొరకు, రెగ్యులర్ యూసేజ్ ఏమేమి ఉంటాయి, ఒకటి సీసీటీవీస్కి రెగ్యులర్ యూసేజ్, ఇంకొకటి మనం చిన్న చిన్న వర్క్స్ అంటే ఎక్సెల్ తీయడము, లైట్ ప్రోగ్రామింగ్ రాయడము, అలాంటి దాంట్లకు, లేదంటే ఎక్స్ట్రా మానిటర్ సైడ్కి పెద్దగా కనిపించడానికి పెట్టుకోవడం, ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి అలాంటివి, దానికి హెచ్డి కానీ ఫుల్ హెచ్డి ఉంటే సరిపోతుంది. హెచ్డి ఫుల్ హెచ్డి అంటే మనకు దీంట్లో మానిటర్స్ వచ్చే స్పెసిఫికేషన్ హెడ్జెస్ చూస్తాం అనమాట. 60 హెడ్జెస్ ఉంటే నార్మల్ మానిటర్ సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫోటోషాప్ ఉంటుంది, ఫోటోస్ డిజైనింగ్ చేయడానికి, దానికి 100 హెడ్జెస్ వరకు ఉంటే సరిపోతుంది. దాంతోపాటు మనం ఫొటోస్ మంచిగా కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ ఎగ్జాక్ట్గా తెలవాలంటే ఐపీఎస్ ప్యానల్కి వెళ్ళాలి. 100 హెడ్జ్ ఉండి ఐపీఎస్ ప్యానల్ ఉంటే మనకు మానిటర్స్ ఫొటోస్ కానీ కొంచెం చిన్న చిన్న ఎట్లా అంటే ఆటో కార్డ్ వర్క్ చేయడం అట్లాంటి దాంట్లకు కొంచెం రిజల్యూషన్ ఎక్కువ ఉండేది అయినా సరే, ప్రింటింగ్ తీస్తాం, ప్రింటింగ్ మీడియాలో ఉన్నప్పుడు జేపీఈజీ ఇమేజెస్ రిజల్యూషన్ తెలియడానికి కూడా అలాంటి మానిటర్ యూజ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం గేమ్స్ ఆడేటప్పుడు స్క్రీన్ దగ్గర అంటే స్ట్రక్ కాకుండా, ఫ్లిక్కరింగ్ కాకుండా మూమెంట్ కావాలి. అలాంటి దానికి ఏ మానిటర్ వాడాలి. అండ్ వీడియో ఎడిటింగ్ కానీ ఎక్కువ సైజ్ ఫైల్స్ అనమాట. ఫోటోషాప్లోనే 10 MB ఆల్బమ్ డిజైనింగ్ ఉంటుంది, 10 MB అట్లా ఉంటుంది ఫైల్ సైజు. లేదు అంటే గేమింగ్ ఆడేటప్పుడు రిజల్యూషన్ ఎక్కువ గేమ్స్ ఉంటాయి, అప్పుడు మన ఫ్లిక్కరింగ్ కాకుండా ఫాస్ట్గా మూమెంట్ కావాలని స్ట్రక్ కాకుండా అంటే మనం గేమింగ్ నేను చెప్పేది ఏంటంటే 144 హెడ్జ్ ఉండాలన్నమాట. 144 హెడ్జ్ అబోవ్ ఆర్ 540 వరకు హెడ్జ్ ఉంటే మనం గేమింగ్ మానిటర్ని చూజ్ చేసుకోవచ్చు అనమాట. మన దాంట్లో తర్వాత వచ్చేసి 2K 4K అంటే ఈ రిజల్యూషన్స్ అన్నీ ఉంటాయి. దీనిలో మనం మెయిన్గా చూసుకోవాల్సింది 144 హెడ్జ్ అబోవ్ ఉంటే గేమింగ్కి, 100 హెడ్జ్ ఫొటోస్ దానికి మామూలుగా వ్యూస్కి చూడడానికి. నార్మల్ మానిటర్స్ అంటే 60 హెడ్జెస్ అట్లా సరిపోతుంది అనమాట.